అందరికీ నా యొక్క 54వ డివిజన్ ప్రజలందరికీ ఒక చిన్న మనవి, ఒక విజ్ఞాపన ఏంటిదంటే 54వ డివిజన్లో ఎన్నో పనులు పెండింగ్ అయి ఉన్నాయి. అవి ఏమేం పనులు అంటే నాలీలు కానీ డ్రైనేజీలు కానీ, ఒకటి అండర్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళి గాంధీనగర్ రైల్వే ట్రాక్ వరకు 60 ఫీట్ రోడ్డు ఉంది. ఆ 60 ఫీట్ రోడ్డు ఏదైతుందో అది కంప్లీట్ చేయకుండా అది ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, దాన్ని చేయటం లేదు. అలాగనే ఎక్కడ గత పాలకులు చేసిన నిర్లక్ష్యం ఏంటిదంటే ఎక్కడేసినా గొంగలి అక్కడలాగానే పని ఎలాంటి పని చేయకుండా మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రజలందరూ ఒకటే ఆలోచన చేయవలసింది ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అలాగనే ఇక్కడ మంచిర్యాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ వ్యక్తి చేస్తేనే పనులు అయితే ఈ వ్యక్తి చేయకపోతే పనులు అనేది అలాంటి అపోహ అన్నది. కాబట్టి ఒకటమ్మా ఏంటంటే పార్టీ ఉన్నా ఏ పార్టీ ఉన్నా కూడా ఎమ్మెల్యే ఎవరున్నా సరే అవి పంపించే నిధులు అనేటివి మున్సిపాలిటీకి కానీ నగర పంచాయతీ నగర మున్సిపాలిటీ కార్పొరేషన్లకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయంటే కేంద్ర ప్రభుత్వం మాత్రమే నిధులు ఇస్తాయి. కాబట్టి మీరు అలాంటి ఆలోచనలతోటి ఓటు ఉన్న అధికారంలో ఉన్న పార్టీకే ఓటేస్తే మనకు వార్డ అభివృద్ధి చెందుతుంది అనేది ఒక ఆలోచన. ఆ ఆలోచనలోకి వెళ్ళి మీరు బయటికి రండి. ఎవరు గెలిచినా, కాంగ్రెసే గెలిచినా, బీఆర్ఎస్ఏ గెలిచినా, బీజేపీ గెలిచినా, ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరు గెలిచినా కూడా అభివృద్ధి అనేది ఆగదు. ఎందుకు ఆగదు అభివృద్ధి అని అంటే అభివృద్ధి అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది మున్సిపాలిటీలకి. కాబట్టి ఆ నిధులతోటి ప్రతి సంవత్సరం 500 నుంచి 700 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. అభివృద్ధి అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మనీతోటి మాత్రమే, డబ్బుతోటి మాత్రమే మున్సిపాలిటీలు డెవలప్ అవుతాయి. ఈ ఆలోచనలోంచి మీరు బయటికి రండి. ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి. కాబట్టి మీరు ఒకటే, మీ ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది. కాబట్టి మేము 54వ డివిజన్ జక్కం సుమలత జగన్ గారిలో మేము మాట్లాడుతున్నామా, మీ అమూల్యమైన ఓటు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని మేమందరం కోరుకుంటున్నాం.